హైదరాబాద్ రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం వేసిన భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల వేలం వేసిన ఈ భూములకు ఎకరానికి 237 కోట్ల రికార్డు ధర పలకగా వేలం ప్రక్రియ ముగిశాక ఆ భూములు తమవేనంటూ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి జలక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి ఎస్బీఐలో చేస్తున్న అన్ని లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్బీఐకి ఉన్న లీడ్ బ్యాంక్ హోదాను కూడా తొలగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగుల జీతాలు, పీఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేషన్లు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు సహా ఇతరత్రా లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారుల సెల్ ఫోన్లకు ఉదయం సందేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నిన్న రాత్రి వరకు దాదాపు అన్ని శాఖలకు చెందిన లావాదేవీలు, నిధుల వివరాలన్నీ ప్రభుత్వానికి హుటాహుటిన చేరినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వాటిని పరిశీలించాక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఎస్బీఐ నుంచి లావాదేవీలను ఉపసంహరించుకొని మరో జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ బ్యాంకుకు బదిలీ చేయాలనే భావనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.